ఈరోజు ఉదయం 4:30 గంటల నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేయటం ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులను భారీ స్థాయిలో మోహరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం లేకుండా అడ్డుపడకుండా ఉండేలా చూసుకుంటూ పూర్తి స్థాయిలో ఈ కార్యాలయాన్ని కూల్చివేయటం జరుగుతుంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు గతంలోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అని చెప్పి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళటం, కోర్టు చట్టపరంగా నడుచుకోవాలి అంటూ సిఆర్డీఏ అధికారులకు చెప్పటం ఇవన్నీ కూడా గతంలోనే జరిగాయి. అయితే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే ఉపయోగంలో లేదు. ఎందుకని అంటే ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి జూన్ 4 తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్ ఇంటి పక్కనే ఉన్నటువంటిది గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడినటువంటి కార్యాలయాన్నే పార్టీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తాము అని చెప్పి ప్రకటన కూడా వెలువడింది. సో దాదాపు అక్కడే ప్రస్తుతం మీటింగ్స్ అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కార్యాలయాన్ని ఇప్పుడు కూల్చివేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఈ స్థలం వచ్చేటప్పటికి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటిది 2 ఎకరాల స్థలం. ఈ స్థలాన్ని 90 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీజుకి తీసుకున్నట్లుగా గతంలో చెప్పడం జరిగింది. లీజుకి తీసుకుని ఇక్కడ నిర్మాణాలు చేపట్టింది. అయితే ఈ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అక్రమంగా ఉన్నాయని, సో వీటిని కూల్చివేయటం జరుగుతుంది అని చెప్పి గతంలోనే సిఆర్డీఏ నోటీసులు ఇవ్వటం, దాన్ని అబ్జెక్షన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళటం, చట్టపరంగా నడుచుకోమని చెప్పి సిఆర్డీఏ అధికారులకు చెప్పటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడైతే కార్యాలయం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి.